ఏదైతుందో కసిగా ఓటు పోయినని వీళ్ళు కసిగా గతంలో కూడా చంద్రబాబు గారి మీద చెప్పిన హామీలు నెరవేర్చలేదని 10,000 కుంకుమ ఎన్నికల ముందు ఇచ్చినా కూడా రాత్రి వరకు క్యూ ఉన్నది. మీకు తెలుసు 9-10 వరకు పోలింగ్ అయింది టోటల్ లేడీస్ పోయిన 19లో. బట్ రిజల్ట్ ఏమొచ్చింది? ఉల్టాయింది. ఇప్పుడు ఏదైతుందో ఈ జనాలు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, సారీ తెలంగాణ కాదు, ఇతర దేశాలు కమ్మనుకోండి, ఈవెన్ కర్ణాటక అండ్ బెంగళూరు నుంచి కూడా స్పెషల్ బస్సులు వేల మంది ఏదైతుందో మొత్తం రోడ్స్ అని జామ్. మద్రాస్ రోడ్డు, బెంగళూరు నుంచి ప్రయాణమయ్యే రోడ్డు. తో వాళ్ళు కసిగా వచ్చింది ఏంటంటే ఇతని మార్పు అనేది కోరుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో లేడు, మట్టి, ఇసుక, లిక్కరు, తర్వాత కొత్త పరిశ్రమ రాలేదు, రోడ్లు బాగుపడలేదు, తో నియంత పాలన చేస్తుండు. ఒక అవకాశం అనేది అవుతుంది. నవరత్నాలు ఇంపార్టెంట్ కదా సార్, డెవలప్మెంట్ ఇంపార్టెంట్, పరిశ్రమ రావడం ఇంపార్టెంట్, రాజధాని ఇంపార్టెంట్. 3 రాజధాని 3 లేదు, 1 లేదు సార్. దేశంలో ఎక్కడన్నా ఒక హైకోర్టు ఉన్న కాడ రాజధాని ఉంది సార్? ఇలా నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది కదా, ఏది మహారాష్ట్రలో, బాంబేలో ఒక మాన్సూనా అంటే చలికాలం అయితే వానకాలం, అది ఎందుకు రాజధాని లేదండి? కోర్టులు 2 ప్లేసులు ఉన్నాయి కదా, కశ్మీర్లో నడుస్తున్నది కదా, కర్ణాటకలో నడుస్తుంది కదా 2 ప్లేసులు సెషన్. వైనాట్ ఇతనికి ఒక్కరికే తెలివి ఉందా సరే? కూడా సౌత్ ఆఫ్రికా అంటాడు. అరే నువ్వు ఇండియాలో పుట్టినవయ్యా, ఇండియన్ బార్నయ్యా, రాజశేఖర రెడ్డి కుమారునివయ్యా, నీ ఒక్కరికే తెలివి ఉంది కానీ ఎవరికి తెలివి లేదా? 3 ఏదైనా డిసైడ్ అయిందా? కాలే. గ్రామ సచివాలయం 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు సార్ సాలరీ? 5,000. మీ దగ్గర ఇప్పుడు ఒక దాదాపు 150-200 మంది పనిచేస్తుండ్రు. మినిమం జస్ట్ వాటర్ ఇచ్చే బాయ్కి కూడా మీరు 270 రూపాయలు అంటే 8,000 చిల్లర జీతం ఇస్తారు కదా, 15,000 జీతం ఎక్కడైనా కానీ. మినిమం వేజ్ బైలాస్ ప్రకారం మినిమం వేజ్ 200%, మినిమం 8,500 ఇవ్వాలి కదా. ఎవరు కోర్టుకు పోయినా కోర్టు అగెనిస్ట్ జడ్జిమెంట్ ఇస్తుండే, ఎవరు పోలా. ఈ పని ఎవరు చేయనుండే? పవన్ కళ్యాణ్. ఈ పని ఎవరు చేయనుండే? టీడీపీ చేయలే. మినిమం వేజ్ ఇవ్వకపోతే రేపు చంద్రబాబు గారు వచ్చిండు మినిమం అన్నాడు అనుకోండి, ఇదే 5,000 తోటి గిట్ట కంటిన్యూ చేస్తే ఇక్కడ కూడా అనుకుంటున్నారు తెలంగాణలో ఖచ్చితంగా మినిమం వేజ్ చేయకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు ద, నేను పబ్లిక్ లిటిగేషన్ కేసు ఇస్తాను, సిటిజన్ ఆఫ్ ఇండియా 100%. 24 గంటలు చాకరీ చేయించుకున్నావు కదా. సో ఇవన్నీ వీళ్ళు ఈ ఓటింగ్ ప్యాటర్న్, పెరిగిన ఓటింగ్ ప్యాటర్న్ మాత్రం కసిగా పోయారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. డబ్బుల కోసమో ప్రలోభ కోసం పోలే. గుంటూరులో రాజధాని ఇష్యూలో రాజధాని చేస్తా అన్న కూడా సొంతగా మంగళగిరి కూడా ఓడిపోయింది లోకేష్ గారు. వాళ్ళకి అక్కడ గుంటూరులో అయితే బెనిఫిటే కదా. కానీ రాజధాని లేకపోవడము, రాజధాని ఇంపార్టెన్స్ అప్పుడు తెలియలే. ఎన్నికల్లో 2019లో ఏదైతుందో తెలియలా, తో ఓటమి పాలైంది. ఈరోజు రాజధాని ఇంపార్టెన్స్ తెలిసింది, లేకపోవడం వల్ల మనం ఎంత నష్టపోయినాం ఈ ప్రాంతం మొత్తాన్ని, గుంటూరు కృష్ణా జిల్లా. ఈరోజు వెస్ట్ ఈస్ట్ ఎట్లయితే 78లో కాంగ్రెస్ అయ్యి స్వీప్ చేసిందో, 83లో టీడీపీ చేసిందో, మళ్ళీ 89లో కాంగ్రెస్ చేసిందో, మళ్ళీ 94 రామారావు గారు చేసిందో, 83 మరి కంటే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా 33 సీట్లో 27కు తగ్గకుండా 30-31 సీట్లు వస్తే కూడా ఆశ్చర్యపోవద్దు. 17 గుంటూరు, 16 కృష్ణా జిల్లా, 33లో 27కు తగ్గాయి. అంటే ఈస్ట్ వెస్ట్లో 19, 15, 34, గతంలో 21, 19, 40 ఉండే. డీలిమిటేషన్లో తక్కువైనాయి అక్కడ, అట్లే గుంటూరులో తక్కువైంది. అక్కడ 34లో కూడా 29కి తగ్గాయి. ఈస్ట్ వెస్ట్ ఎట్లయితే ట్రెండ్ సెట్